కాదు. ఇప్పుడు మన ఎర్త్ యూనివర్స్ లో 3rd ప్లేస్ లో ఉన్నది. మరి 4th ప్లేస్ లో ఉంటే ఏమవుతుంది? అలాగైతే మన బ్లూ ప్లానెట్ ఎలా మారిపోతుంది? అయితే హ్యూమన్స్ లివ్ చేయగలరా? ఓషన్స్ ఉంటాయా? లేదా మన ఎర్త్ కూడా ఫ్రోజన్ ప్లానెట్ లాగా అయిపోతారా? ఈ రోజు మనం వాట్ ఇస్ లో తెలుసుకుంటాం. హలో ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్. ఈరోజు వాటిఫ్లో మన టాపిక్, మన యూనివర్స్లో ఎర్త్ ఒకవేళ 4th ప్లానెట్గా ఉంటే మన ఎర్త్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఎర్త్ సూర్యుడి నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే ఒకవేళ మన ఎర్త్ 4th ప్లానెట్ కింద అయితే కనుక 228 మిలియన్స్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మన ఎర్త్కి వచ్చే సన్లైట్ కూడా చాలా తగ్గిపోతుంది అన్నమాట. దాంతో గ్లోబల్ టెంపరేచర్ అనేది భారీగా తగ్గిపోతుంది. మనకు తెలిసిన వార్మ్ ఎర్త్ చాలా చల్లని ప్లానెట్గా మారిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోతే ఫస్ట్ పోలార్ ఐస్ చాలా పెరిగిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో లేక్స్, రివర్స్, పాండ్స్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ అయిపోతూ ఉంటాయి. ఓషన్స్ పైన ఒక ఐస్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఎర్త్ మొత్తం ఐస్ బాల్గా మారే అవకాశం ఉండదు. ఎందుకంటే మన ఎర్త్ లోపల జియోథర్మల్ హీట్ ఉండడం వలన ఐస్ కింద లిక్విడ్ వాటర్ రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. ఎర్త్ 4th ప్లానెట్గా ఉండడం వలన మనకి సన్లైట్ అనేది చాలా తక్కువ వస్తుంది. దానివలన ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది. అంటే క్రాప్స్ సరిగ్గా పండవు. మన అగ్రికల్చర్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఆర్టిఫిషియల్ గ్రీన్ హౌసెస్, హైడ్రోపోలిక్ ఫార్మ్స్, ఎల్ఈడి గ్లో లైట్స్ ఇలా టెక్నాలజీ యూస్ చేసుకుని మనం పంటలు పండించుకుంటాం. అంటే మన ఫుడ్ సన్లైట్ కన్నా టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎర్త్కి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వలన చాలా ప్రాంతాల్లో బయట జీవించడం కష్టంగా అవుతుంది. అప్పుడు మనుషులు అండర్ గ్రౌండ్ సిటీస్, హీటెడ్ బిల్డింగ్స్, ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసుకుని వాటిల్లో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం, ఎర్త్ 4th ప్లానెట్గా ఉండడం వలన మన ఇయర్ లెంత్ కూడా మారుతుంది. అంటే 3rd ప్లానెట్గా ఉన్నప్పుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ అయితే అదే 4th ప్లానెట్గా ఉన్నప్పుడు 687 డేస్ అవుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, మన బర్త్డే కూడా 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఎర్త్ 4th ప్లానెట్లో ఉండడం వలన మనకి మార్స్ అన్నది కనిపించదు. ఎందుకంటే మార్స్ 3rd ప్లానెట్లో ఉంటుంది కాబట్టి. కానీ మనకి రిమైనింగ్ ప్లానెట్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా కనిపిస్తాయి. సన్ కూడా మన స్కైలో చాలా చిన్నగా కనిపిస్తాడు. నైట్ అయినప్పుడు మన ఆకాశం అంతా చాలా చీకటిగా ఉంటుంది. స్టార్స్ ఇంకా బ్రైట్గా కనబడే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఎర్త్ 3rd ప్లానెట్గా కాకుండా 4th ప్లానెట్గా ఉంటే మన బ్లూ ప్లానెట్ అన్నది ఈరోజు మనకు తెలిసిన ఎర్త్లా ఉండేది కాదు. మేబీ మనుషులు కూడా ఎర్త్ సర్ఫేస్ మీద కాకుండా అండర్ గ్రౌండ్ సిటీస్లో నివసిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ మన ఎర్త్ 2nd ప్లేస్లో ఉంటే కనుక అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు బ్రతకగలరా లేదా అన్నది మీరు నాకు కామెంట్లో చెప్పండి. సరే, అయితే మరో మైండ్ బ్లోయింగ్ వాట్ ఇఫ్ కాన్సెప్ట్లో మనం మళ్ళీ కలుసుకుందాం. మీరు నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.